రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఆయన ధ్వజమెత్తారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఏమయ్యాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంపద సృష్టిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు సంపద లేదు అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. కూటమి నాయకులకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి వెళ్లిన నేత 4 నెలలు అయినా ఇప్పటి వరకు నియోజకవర్గానికి రాలేదంటూ బాలినేనిపై విమర్శలు చేశారు. ఎవరో ఒక నాయకుడు పార్టీ మారినంత మాత్రాన వైసీపీ పార్టీకి ఎటువంటి నష్టం లేదని, వైసీపీ పార్టీకి బలం బలగం కార్యకర్తలు అని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ సంగతి కానీ, ఈ రాష్ట్ర స్థితిగతులు కానీ, ఈ రాష్ట్ర ఆర్థిక విషయాలు కానీ ఆయనకు తెలియని ఏం కావు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ పథకాలు నేను ఇవి చేస్తానని, పిల్లలను కానండి నేను ఎక్కువ డబ్బులు ఇస్తానంటాం, ఇటువంటి సిలిండర్లని, సూపర్ 6 అని, ఆర్టీసీ బస్సు ప్రయాణాలన్నీ చెప్పి ఇప్పటికి 8 నెలలు గడుస్తుంటే ఆ విషయాలను ప్రజలు అడుగుతున్నారని, దాన్ని తప్పు పట్టించడానికి రోజుకు ఒక అబద్ధపు మా పెద్దిరెడ్డి గారి మీద ఒక అబద్ధం చెప్తాడు, లేకపోతే ఇంకొకరి చెవిరెడ్డి గారి మీద ఒక కేసు పెట్టిస్తాడు, లేకపోతే ఇంకొకరి మీద ఏదో ఒక రోజుకు ఒక కొత్త విషయాన్ని పెట్టి ఈ సంగతులు అడగకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ చివరికి జనం కూడా అడుగుతునేసరికి ప్రజలను అర్థం చేసుకోమని అప్పీల్ చేస్తూ ఉంటుంది. చూస్తే దివాళా కోరుతనాన్ని ఇది ఇప్పుడు ఆయన చెప్పటం, మాట తప్పటం ప్రతిసారి ఇది ఒక అలవాటు. ప్రజలు గుర్తెరగాలి. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎజెండాలో, మేనిఫెస్టోలో ఏం చెప్తారో అవి నిలబడి చేసి అంతకంటే మిన్నగా పరిపాలన చేసిన నాయకులు ఎక్కడా? ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత చేతులు ఎత్తేసే చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకొని ప్రజలు చూడాలని, ఈ అబద్ధాలు ఎక్కువ కాలం చెల్లవని, వీటి మీద ముక్కుబిండైనా ఆయన చేత హామీలు నిలబెట్టే వరకు, చేసే వరకు, లేదంటే దిగిపోయేదాకా వైఎస్ఆర్ పార్టీ పోరాటాలు చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక సీఎం హోదాలో ఉండి 4 సార్లు సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి దావోసు పోయి ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నా. పక్క రాష్ట్రాలు చూస్తేనే లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురాలా. నువ్వు, మీ కొడుకు లోకేష్ గారు అందరూ కలిసిపోయారు. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాలేదు. మాట్లాడితే నేను విజన్ ఉందని చెప్తావు, 40 years ఇండస్ట్రీ అంటావు, ఏమీ అభివృద్ధి చేయట్లేదు. మాట్లాడితే సంపద సృష్టించాలంటావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ గారు ఉన్నప్పుడు అటు సంపద సృష్టించడం కోసం ఒక 3 పోర్ట్లు, 17 మెడికల్ కాలేజీలు, అన్ని గ్రామాల్లో సచివాలయాలు, మంచి రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్ని విధాలుగా డెవలప్ చేశాడు. అటు సంపద సృష్టించాడు, అటు వెల్ఫేర్ ఇచ్చాడు. కానీ ఈ గవర్నమెంట్లో అటు సంపద లేదు, అటు వెల్ఫేర్ లేదు. ఒక అట్టర్ ఫెయిల్యూర్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేతిలో నిలిచిపోతున్నాడు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పుడైనా మేల్కొని దయచేసి కూటమిలో నాయకులందరూ దయచేసి పథకాలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన కాడి నుంచి ఎంతోమంది పదవులు సంపాదించారు, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, విప్పులుగా ఉన్నారు. జగన్మోహన్ గారు ఎంతో మంచి అవకాశాలు ఎంతోమందికి ఇచ్చారు. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకుంటుంది, నాయకులతో పాటు కార్యకర్తలు నమ్ముకుంటుంది. కానీ కొంతమంది అవకాశవాదులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పార్టీ మారినంత మాత్రాన, 1-2 కార్పొరేట్లో కౌన్సిలర్ పోయినంత మాత్రాన పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. నీ అవసరం కోసం నువ్వు పోతున్నావు. కార్పొరేట్లో 1-2 పోయినా కూడా నువ్వు ప్రలోభ పెడితే పోతున్నావు. ఎవరు ప్రేమతో వచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు పార్టీ మారిన కాడి నుంచి ఇంతవరకు కాన్స్టిట్యున్సీకి వచ్చిన పరిస్థితే లేకపోయా. నేను నమ్ముకున్న వాళ్ళకి నువ్వు హామీలు ఇచ్చిన పరిస్థితే లేదు. సుమారుగా పార్టీలో చేరి 4 నెలలు 5 నెలలు అయినట్టుంది. సో మా పార్టీ వాళ్ళు, మా క్యాడరు
ఎప్పుడు జగన్మోహన్ గారితో పైన ఉంటుంది. ఈ అబద్ధాలు చెప్పే కూటమి ప్రభుత్వంలో ఎవరు చేయాలని కోరుకుంటారు? ఒక అవకాశవాదులు తప్ప ఈ కూటమిలో ఎవరు చేరే పరిస్థితి లేదు. మా క్యాడర్ మాతోనే ఉంది. ఈ జగన్మోహన్ గారు మంచి నికాసు రాజకీయం చేసే వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి. అటువంటి క్యాడర్ కింద, అటువంటి నాయకత్వం కింద పనిచేయాలని కోరుకుంటారు. కానీ అబద్ధాలు చెప్పి కూటమిలో జరిగే వాళ్ళతో ఎవరు ఇష్టపడలేదు. కాబట్టి మా క్యాడర్ మాతోనే ఉంటుంది. ఎక్కువ పర్సెంట్ ఒకరిద్దరు పోయినంత మాత్రాన మా పార్టీకి ఎటువంటి లోటు ఏమీ లేదు. పార్టీ పటిష్టంగా ఉంది.